Hello guys, welcome to Shiv Sai Perseverance. I'm Praveen, Tech Lead at SSP. Guys, ఈ playlist లో this is all about Azure Cloud playlist, purely in Telugu అనమాట, okay? Right? So we'll be starting from today and the sequence of videos అనేది రిలీజ్ చేస్తారు మీకు, right? Myself and my team. So ఎస్ లెట్స్ గెట్ స్టార్టెడ్ గైస్ ఓకే సో ఫస్ట్లీ మనకి క్లౌడ్ కంప్యూటింగ్ అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకునే ముందు ఒక మనకి తెలిసిన ఒకటి చూద్దాం ఓకే సో రైట్ సో మనకి ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్ వెబ్సైట్ ఉంది ssptechedu.com అనే వెబ్సైట్ సో లెట్ మీ బ్రౌజ్ ఇట్ ఓకే యా ఎస్ఎస్పి టెక్ ఈడియో అని ఇచ్చినప్పుడు ఇక్కడ రొటేట్ అవుతుంది యా రైట్ డేటా తెస్తుంది మళ్ళీ ఇక్కడ క్లిక్ చేస్తే మళ్ళీ యూనో ఇప్పుడు చూస్తే మీరు రైట్ ఇప్పుడు ఏం కావట్లే బట్ హియర్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం మనము సర్చ్ చేసినప్పుడు సో ఎస్ఎస్పి టెక్ ఈడియు రైట్ సో రొటేట్ అయి వస్తుంది దాని అర్థం ఏంటంటే ఈ డేటా ఈ కంప్యూటర్లో లేదు ఈ పర్టికులర్ దిస్ సిస్టమ్ ఈ సిస్టమ్ లో లేదు ఓకే మనం కంప్యూటర్ ని సర్వర్ అంటాం అది ఎందుకంటాం అనేది కొంచెంసేపట్లో చూసుకుందాం ఓకే రైట్ అర్థం చేసుకుందాం ప్రస్తుతానికి ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇఫ్ డిస్కనెక్ట్ ఇంటర్నెట్ ఓకే సో ఐఎమ్ డిస్కనెక్టింగ్ ఇట్ నా ఇప్పుడు నేను ఒకసారి రీఫ్రెష్ చేస్తే ఇక్కడ ఇది తిరుగుతూ ఉంటుంది ఎక్కడికో ఇట్లా తిరుగుతూ ఉంటుంది కానీ ఇక్కడ ఏమి కావట్లా సి యూనో బట్ ఇంటర్నెట్ కనెక్ట్ చేసిన వెంటనే రైట్ కనెక్ట్ అయింది ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే రిఫ్రెష్ అయిపోతుంది క్లియర్ సో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ఎక్స్ప్లోర్ ప్రోగ్రామ్స్ అన్ని ట్రైనింగ్స్ మంది వస్తున్నాయి రైట్ సో దీని అర్థం ఏంటంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ మనం ఒకసారి చూద్దాము సో ఇప్పుడు ఇది మన సిస్టమ్ అండ్ దిస్ ఇస్ ద యూజర్ ఇప్పుడు నేనే యూజర్ అనుకుంటే అజ్యూమ్ ఓకే సో ఈ యూజర్ తన బ్రౌజర్ ఓపెన్ చేసి ఎనీ బ్రౌజర్ www.ssptechedu.com ఇదే కాదమ్మా ఎనీ వెబ్సైట్ మీరు ఓపెన్ చేస్తారంటే మనకి ఏమైతుందంటే ఈ రొటేషన్ అయి డేటా మనకి మన ల్యాప్టాప్ లో కనపడుతుంది కదా సో ఇక్కడ ఏమైతుందంటే ఈ పర్టికులర్ వెబ్సైట్ మనకి ఇక్కడ లేదు ఎక్కడో పెట్టింటారు ఆ ఎక్కడో పెట్టిందే హ్యూజ్ కెపాసిటీ ఉండే కంప్యూటర్స్ లో రన్ అవుతాయి రైట్ దాన్ని బేసిక్ టర్మినాలజీలో సర్వర్ రూమ్స్ అంటారు ఓకే రైట్ అసలు సర్వర్ అంటే ఏందని తెలుసుకుందాం రైట్ సర్వర్ ఓకే మీరు అందరూ వినింటారు మీకు యూనో మన పాత మెస్సెస్ లో ఇట్లా వెళ్ళారనుకోండి ఫుడ్ ఏదైనా అడిగారు అనుకోండి సర్వర్స్ అని పిలుస్తారు తెచ్చిచ్చేవాడిని ఇప్పుడు వెయిటర్స్ అంటారు వాళ్ళని సో మనం ఏదైనా ఆర్డర్ పెడితే ఫుడ్ దాన్ని సర్వ్ చేస్తారు మనకి తీసుకొచ్చి సో అలాగే ఇక్కడ కూడా మనం ఎస్ఎస్పి టెక్ ఈడియూని అడిగాము ఒక కంప్యూటర్ దాన్ని తీసుకొచ్చి మనకి ఇచ్చింది సో కంప్యూటర్ ని అందుకే సర్వర్ అంటాం ఆ మీనింగ్ తోనే నేను ఏది అడిగితే అది ఇస్తుంది కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గైస్ సో ఐమ్ గోయింగ్ టు బ్రౌజర్ ఇక్కడ ఐఎమ్ ఆస్కింగ్ సంథింగ్ లైక్ amazon.com నేను అడిగింది నాకు సర్వ్ చేస్తా ఉంది కదా యూనో రైట్ సి నౌ ఇఫ్ ఐ గో ఫర్ ఏదైనా అడుగుతానమా ఇప్పుడు మేబీ టాయ్స్ అడుగుతా లెర్నింగ్ టాయ్స్ అండ్ కిడ్స్ కి వస్తుంది సో దీని అర్థం ఏంటి అంటే మనం అడిగింది మనకి సర్వ్ చేస్తోంది అందుకే వీ షుడ్ టెక్నికల్లీ కాల్ ఏ కంప్యూటర్ అస్ ఏ సర్వర్ ఓకే సో ఇంకటి నుంచి కంప్యూటర్ అనే వర్డ్ తీసేసి మనం సర్వర్స్ అని మాట్లాడతాం సో నౌ లెట్స్ కమ్ ఆన్ టు దిస్ నౌ ఓకే సో రైట్ రైట్ ఒక యూజర్ అనే అతను తన సిస్టమ్ నుంచి ఇదే తన సిస్టమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి అక్కడ ఎస్ఎస్పి టెక్ ఈడియూ.com అని ఇచ్చినప్పుడు ఎక్కడికో ఇట్లా రొటేషన్ అయింది కదా చూపించే బ్రౌజర్ లో అదే అంటే ఈ పర్టికులర్ అప్లికేషన్ అయినా సాఫ్ట్వేర్ అయినప్పుడు ఒకటే సో అప్లికేషన్ వెబ్సైట్ రైట్ ఇక్కడ మన ల్యాప్టాప్ లో లేదు అందుకే ఇంటర్నెట్ లేకుండా ఇది లోడ్ కాదు కరెక్ట్ సో ఎక్కడో ఉంది సో ఇంటర్నెట్ ద్వారా బ్రౌజర్ ఏం చేస్తుందంటే ఇది ఎక్కడ ఉంటుందంటే ఎక్కడో సర్వర్ లో ఉంటది
ఒకటి గుర్తుపెట్టుకుంటే సర్వర్ మిందే ఇట్లాంటి ప్రోడక్ట్స్ ఏదైనా రన్ అవుతుంది. అది amazon.com కానివ్వండి, ssp.com కానివ్వండి మా ఎనీథింగ్ ఓకే. ఇక్కడ రన్ అవుతుంది. సో ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తాము రైట్. సో నౌ ఈ అప్లికేషన్ రన్ అయ్యే ఏ సర్వర్స్ లో రన్ అవుతుంది, ఏ కంప్యూటర్ లో రైట్ సర్వర్స్, అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మనకు రెస్పాన్స్ వస్తుంది. కాబట్టి బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ పర్పస్ మా ఎప్పుడైతే మనము ఇక్కడ అబ్జర్వ్ చేయమని చెప్పే కదా, ఇక్కడ క్రాస్ మార్క్ వస్తుంది, ఇక్కడ యూనో లోడ్ అయినట్టు వస్తుంది. సో ఎస్ఎస్పి టెక్ సి. సో ఈ సైకిల్ లో, ఆ రొటేషన్ సైకిల్ లో అంటే మన ల్యాప్టాప్ నుంచి బ్రౌజర్ ద్వారా, ఇంటర్నెట్ ద్వారా ఈ అప్లికేషన్ ఎక్కడుండే సర్వర్స్ కి వెళ్ళి అక్కడి నుంచి రెస్పాన్స్ తీసుకొస్తుంది మనకి రైట్. ఇది అన్నమాట బ్యాక్గ్రౌండ్ లో జరిగే ఒక కంప్లీట్ ప్రాసెస్. క్లియర్ ఎవ్రీబడి? సో ఇది మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలి నేను చూసిన తర్వాత. సో మీకు ఇప్పుడు సర్వర్స్ అంటే ఏమీ ఒక క్లారిటీ వచ్చింది, కరెక్ట్ రైట్. సో నౌ ఈ సర్వర్స్ ని ఇట్లా పెడతాం కదా, ఇలా పెట్టిన తర్వాత దీనికి చాలా హ్యూజ్ కెపాసిటీస్ ఉంటాయి. అంటే ఇప్పుడు మన ల్యాప్టాప్ 16 GB ర్యామ్, 8 GB ర్యామ్ అలా ఉంటాయి. దీనికి ఎక్కువ ఉంటుంది, 512 GB ర్యామ్, ఇంకా ఎక్కువ రైట్, టెరాబైట్స్ లో కానివ్వండి. స్టోరేజ్ కూడా ఎక్కువ ఉంటుంది. సో దీన్ని మనము సర్వర్ రూమ్స్ అని పిలవచ్చు, లేకపోతే డేటా సెంటర్ ఇస్ అ టెక్నికల్ వర్డ్ రైట్ మా. డేటా సెంటర్ రైట్, డేటా సెంటర్, డిసి అని కూడా షార్ట్ గా అంటారు మా. సో డేటా సెంటర్ ఇస్ ఎ టెక్నికల్ వర్డ్. సో వాట్ ఈస్ ఎ డేటా సెంటర్ అంటే సర్వర్స్ అన్ని అక్కడ పెట్టింటారు అనమాట. ఓకే క్లియర్. సో నౌ ఇప్పుడు మీకు ఇది అర్థమైంది రైట్. నౌ ద కేస్ ఇస్ వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్ టోటలీ. సో బేసిక్ గా ఏంటి అంటే లెట్స్ గో టు నెక్స్ట్ స్లైడ్. ఓకే పర్ఫెక్ట్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, క్లౌడ్ కంప్యూటింగ్ మీన్స్ యూజింగ్ కంప్యూటింగ్ సర్వీసెస్ లైక్ ఇట్ మైట్ బి servers, storage, databases, software, networking over the internet, the cloud, instead of using your own physical computer or local servers. సో దాని అర్థం ఏంటంటే మా ఒక ఎగ్జాంపుల్ ఇక్కడే చూస్తాం మనం. సో ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ రైట్ నౌ జస్ట్ ఫోకస్ ఆన్ ద స్క్రీన్. ఇక్కడ ఏమైతుందంటే మనము రైట్ ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్ ని ప్లేస్ చేయాలి ఎక్కడ ఒక సర్వర్ మీద. అది మన ఓన్ సర్వర్ తీసుకొని మన ఓన్ సర్వర్ అంటే సర్వర్స్ అంటే ఒక చోట పెడతాం, ఏమంటాం దాన్ని, డేటా సెంటర్స్ అంటామా. ఆ ఓన్ డేటా సెంటర్ లో పెట్టుకుంటాం కదా, దాన్ని మనం ఆన్ ప్రెమైజ్ టీసీ అంటారు. ఓకే ఆన్ ప్రెమైజ్ డేటా సెంటర్స్. దీని మీనింగ్ మన ఓన్ సర్వర్స్ ని మన ఓన్ స్పేస్ లో ఎక్కడైతే అక్కడ పెట్టి మెయింటైన్ చేసుకుంటాం మనమే. సో ఇలా కాకుండా క్లౌడ్ ఏం చెప్పింది, క్లౌడ్ కంప్యూటింగ్ అని వచ్చింది మరి రైట్. మనకి అది అమెజాన్ వెబ్ సర్వీసెస్ అని అమెజాన్ వాళ్ళది వచ్చింది, మైక్రోసాఫ్ట్ వాళ్ళది అజూర్ అని వచ్చింది, గూగుల్ వాళ్ళది జీసీపీ అని వచ్చింది రైట్. సో వీళ్ళు ఏం చెప్పారంటే ఈ సర్వర్ రూమ్స్ మేము అక్కడక్కడ పెట్టాం, మేబీ ఇండియాలో ముంబైలో పెట్టాం, హైదరాబాద్ లో పెట్టబోతున్నారు కొన్ని కంపెనీస్, యుఎస్ లో ఉంటుంది, జపాన్ లో ఉంటుంది రైట్. సో సిడ్నీ, ఆస్ట్రేలియా ఇలా ఉంటాయి. మీకు జస్ట్ ఇంటర్నెట్ ఒక్కటి ఉంటే మామూలుగా ఇదేంది, సర్వర్స్ కొని మనం ఫిజికల్ గా తెచ్చి ఆన్ ప్రెమైజ్ డేటా సెంటర్ లో, ఆన్ ప్రెమైజ్ లొకేషన్ లో పెట్టుకుంటే దాన్ని ఆన్ ప్రెమైజ్ డేటా సెంటర్ అంటారు. దీని మెయింటెనెన్స్ అంతా మనమే చూసుకోవాలి. ఇన్స్టెడ్ ఇప్పుడు ఏమైందంటే ఈ సర్వర్స్ ని అక్కడక్కడ పెట్టేశారు. నేను చెప్పా కదా, మేబీ ఇండియా, యుఎస్, జపాన్, ఆస్ట్రేలియా, ఇలా సింగపూర్, ఇలా మీకు ఏ లొకేషన్ లో కావాలంటే ఆ లొకేషన్ లో జస్ట్ ఇంటర్నెట్ ద్వారా మీరు ఆ డేటా సెంటర్ కనెక్ట్ మిమ్మల్ని కనెక్ట్ చేస్తే మీకు సర్వర్స్ ని మేము రెంట్ కి ఇస్తామని వచ్చిన కాన్సెప్టే ఇది. అంటే దాని అర్థం ఏంది, మేమే చూసుకుంటాం సర్వర్ రూమ్స్ ని, అంటే డేటా సెంటర్స్ ని, వాటికి ఏం కాకుండా చూస్తాం. అది ఏదైనా అయితే కూడా విల్ టేక్ కేర్. ఓకే టోటలీ. సో పాయింట్ హియర్ ఈస్ మెయింటెనెన్స్ అంతా మాది, మీరు మా కస్టమర్స్, యూ కెన్ యూజ్ సర్వర్స్. ఓకే మనం దాన్ని ఏం చేస్తామంటే విల్ ఆఫర్ ఇట్ ఫర్ కైండ్ ఆఫ్ రెంట్ అనమాట, విల్ గివ్ ఫర్ రెంట్. ఓకే సో క్లౌడ్ కంప్యూటింగ్ ఇస్ నథింగ్ బట్ దట్. సో మనకి కొన్ని కంపెనీస్ ఉన్నాయి లైక్ అమెజాన్ ఏడబ్ల్యూఎస్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ క్లౌడ్, మైక్రోసాఫ్ట్
అజూర్ క్లౌడ్, గూగుల్ జీసీపీ క్లౌడ్ ఇలా చాలా ఉన్నాయి. ఈ మధ్య ఆరకిల్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఓసీఏ క్లౌడ్ ఈ కంపెనీస్ అంతా మేము డేటా సెంటర్స్ అక్కడెక్కడ పెట్టేసాం. మీరు దాంట్లో రెంట్‌కి తీసి వాడుకోండి. మీకు ఎంత కావాలో అంత వాడుకోండి అని చెప్పింది. అందుకే ఇట్ ఈస్ ఎ కాన్సెప్ట్ ఆఫ్ యూజింగ్ కంప్యూటింగ్ సర్వీసెస్. అంటే సర్వర్స్‌ని రెంట్ తీసుకోవచ్చు, డేటాబేసెస్‌ని తీసుకోవచ్చు, సాఫ్ట్‌వేర్‌ని తీసుకోవచ్చు, రైట్? క్రియేట్ చేసి వాడుకోవచ్చు. నెట్వర్కింగ్ కేపబిలిటీస్ తీసుకోవచ్చు. స్టోరేజ్ మీకు స్టోరేజ్ కావాలంటే తీసుకోవచ్చు. రైట్? ఎవ్రీథింగ్ ఇంటర్నెట్‌లోనే మీ బ్రౌజర్‌లోనే పనిచేసేస్తది. అంటే అది ఎగ్జాక్ట్‌లీ ఉండే డేటా సెంటర్స్‌లో మనం బ్రౌజర్ ద్వారా ఇంటర్నెట్‌తో కనెక్ట్ అయ్యి వాడుకుంటాం అన్నమాట. ఓకే. సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ యూజింగ్ యువర్ ఓన్ ఫిజికల్ కంప్యూటర్ ఆర్ లోకల్ సర్వీస్. అంటే మనం తీసి మనం మెయింటైన్ చేయకుండా, రైట్? సో, ద మేజర్ బెనిఫిట్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ చూస్తే చాలా ఉన్నాయి. సో, వి హావ్ హైలైటెడ్ core things, okay, right? So ఓకే. ఏంటి అంటే కాస్ట్ ఎఫెక్టివ్. మనకి కాస్ట్ ఇప్పుడు మనం డేటా సెంటర్ పెట్టుకొని అన్నీ మనమే ఆన్ ప్రిమైస్‌లో హ్యాండిల్ చేయలేమా? ఇక్కడ ఏమైతుంది, క్లౌడ్ వాళ్ళొచ్చారు. వాళ్ళు మేము చూసుకుంటామన్నారు గదా! సో, వి ఆర్ గుడ్ దేర్. నెక్స్ట్ ఎనీవేర్ యాక్సెస్. ఇంటర్నెట్ ఉంటే ఎక్కడి నుంచైనా హ్యాండిల్ చేయొచ్చు. ఆటోమేటిక్‌గా దాని మెయింటెనెన్స్ అప్డేట్స్ అంతా క్లౌడ్ వాళ్ళే చూస్తారు. డేటా బ్యాకప్ అండ్ రికవరీ. డేటాకేమన్నా అయినా గూడా దాని రికవరీ అన్నీ వాళ్ళే చూస్తారు. అవ్వకుండా చూసుకుంటారు మాక్సిమం కేసెస్‌లో. స్కేలబిలిటీ మన డిమాండ్‌ని బట్టి స్కేలబుల్ అంటే ఏమంటే కెపాసిటీని. ఇప్పుడు మనకి 10 జీబీ ర్యామ్ కావాలి. మన దగ్గర 5 ఉంది. పెంచుకుంటే ఆటోమేటిక్‌గా పెంచేస్తది. దానికి పేమెంట్ తీసుకుంటారు. ఫ్లెక్సిబుల్ గదా! ఇట్లా కాన్ఫిగరేషన్స్ అంతా అది. సో, ఇట్లాంటి మేజర్ ఫీచర్స్‌తో మనకి యూ నో క్లౌడ్ కంప్యూటింగ్ బాగా క్లిక్ అయింది. అండ్ ఈ పర్టిక్యులర్ సీరీస్‌లో మనం మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్ గురించి చూస్తాం. అండ్ ద మేజర్ బెనిఫిట్ ఇస్ గైస్ స్టూడెంట్స్ ఏంటి అంటే ఒక క్లౌడ్ నేర్చుకున్నా మీకు అన్నీ వచ్చేస్తాయి. బికాస్ ఎవ్రీవేర్ సర్వర్ ఇస్ ఎ సర్వర్, రైట్? హార్డ్‌వేర్ ఇస్ హార్డ్‌వేర్, స్టోరేజ్ ఇస్ స్టోరేజ్, డేటాబేసెస్ ఆర్ డేటాబేసెస్. జస్ట్ నేమ్స్, టర్మినాలజీస్ మారుతా ఉంటాయి. సో, వి ఆర్ గుడ్ టు ఆహ్, go and learn one cloud. So we are learning Microsoft Azure, guys. Okay, fine. Thank you. So, video kinte will get back with another informative video. Thank you so much.